సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి దివ్యరథం బయలుదేరగా గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు ముందుకు సాగుతున్నారు. కొండ దిగువన తొలి పావంచ నుంచి మొదలుపెట్టి 32 కిలోమీటర్ల మేర భక్తులు ఉత్సాహంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 5 సార్లు తొలి పావంచం దగ్గర నుంచి ప్రారంభిస్తాం సార్. కైలాసపురం ఇవన్నీ దాటుతూ ఆదివారం నుంచి చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు. అన్ని బాగానే ఉన్నాయి సార్. మాకు అన్ని అంతా బాగానే ఉంది. ఇలాంటి భక్తులు ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. మేము వైజాగ్ నుంచి వస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం. వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఫ్రమ్ ది ఫస్ట్ టైం. సో దేవుడు ఇంకా బాగా కరుణించాలని వెళ్తున్నాం. మేము వాడి చివరిపల్లి నుంచి వచ్చాము. 3rd టైం ఇది రావడం చాలా ఆనందంగా బాగుంది. ఇప్పుడు మాది పెందుర్తి అండి. భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నాను. చాలా 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 లక్షల్లో వచ్చారండి. ఇంకా వస్తారు కూడా. 4 సంవత్సరాలు పెట్టి నడుస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భక్తులు ఇంకా వస్తారు. ఫస్ట్ తొలి పవచం నుంచి కోరిక కొట్టి మళ్ళీ గిరి ప్రదర్శన చేసి మళ్ళీ రెండోసారి కోరిక కొట్టి దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకుంటారు. లేదంటే తర్వాత ఈ వారంలోనే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ గుడికి వెళ్ళవలసిన వాళ్ళు గుడికి వెళ్తారు. నాకు ఆర్ట్ ప్రాబ్లం అయినా సరే స్వామివారి మీద అభిమానం మీద వచ్చాను. దారమ్మను కూడా చాలా బాగా చేస్తున్నారండి. అందరూ కూడా మొన్న ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది. పోలీసులు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటిది తిరుపతిని మించిన సహకారం ఉంటుంది ఇక్కడ. చాలా ధన్యంగా ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం గొప్పతనం. స్వామి దయండి. నాది 11వ సంవత్సరం. 11 టైం పూర్తి అయిపోతుంది గిరి ప్రదర్శన చేసి. నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం ఓపిక తగ్గింది కాబట్టి పూల ప్రదర్శన కొండ మీద చేద్దామని అనుకుంటున్నాం. కొన్ని లక్షల మంది వస్తారు ఈ గిరి ప్రదర్శనకి. ఈ లక్షల మందికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ బాగా సదుపాయంగా చేస్తున్నారు. ఆ సింహాద్రప్పన్న దీనివల్ల అందరూ బాగుండాలి. నేనైతే ఫస్ట్ టైం అండి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను వస్తున్నాను. కానీ బాగుంది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. విత్ మెడిసిన్ తోటి సహా మెడిస్ ఫుడ్ అయితే ఒక్కటి కాదు. బటర్ మిల్క్ ఇస్తున్నారు, కర్డ్ రైసు, సాంబార్ రైసు, ఎనీ ఐటమ్ దారి పొడుగు పంచుతున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. మేము ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇక్కడ గిరి ప్రదక్షిణకి రావడం. మా ఫ్రెండ్ 11 ఇయర్స్ నుంచి చేస్తుంది. ఆవిడ తోడుగా వచ్చేసాము. ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము మాత్రం. అసలు ఎక్కడెక్కడ మజ్జిగ ఏంటి, పులిహార ఏంటి, ఫుడ్ కూడా అసలు. నేను 11 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను ఈ గిరి. కంపల్సరిగా ఒక కోరిక అయితే కంపల్సరిగా తీరుతుంది. ఈ టైం అయ్యేసరికి వాతావరణం కూడా మారిపోయి మంచి వర్షం కూడా పడుతుంది ప్రతి సంవత్సరమును. లక్ష్మీ నరసింహస్వామి పలుకుతాడు పిలిస్తేను. 11 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా అలా తిరుగుతున్నాం మేము. చాలా సౌకర్యాలు కూడా అడుగడుగుని బాగా చేసుకొస్తున్నారు.